హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఐటీబీపీకి సంబంధించిన కొత్త నోటీస్ అనేది ఒకటి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ అనేది మీరు ఒక 4-5 రోజుల్లోనే ఒరిజినల్ నోటిఫికేషన్ కూడా మీరు చూస్తారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. ఇందులో వచ్చి హెడ్ కానిస్టేబుల్ పరిధిలో నోటిఫికేషన్ ఇది. ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్ అంటే ఏదైనా ఫోర్స్లో ఉన్నవాళ్ళు ఐటీబీపీలో ఏదైనా స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఏదైనా ఒక సైకోలాగా ప్రవర్తించి తన కాన్సన్ట్రేషన్ ఒకలా కాకుండా ఎలా అంటే అలా ప్రవర్తిస్తా డ్యూటీ సక్రమంగా చేయకుండా అలా ఉన్న వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఒక దారిలో తీసుకురావడమే ఈ యొక్క స్ట్రెస్ కౌన్సిలర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క ప్రధాన పని అదే. సోల్జర్ దారి తప్పితే వాళ్ళ దారిలో తీసుకురావడం యొక్క ప్రధాన వృత్తి అనమాట. సో ఇదే జాబ్ యొక్క సింపుల్గా పాయింట్లో చెప్పాలంటే వాళ్ళ యొక్క పని అది. సో ఇప్పుడు దీని గురించి నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఒక 4-5 రోజుల్లోనే మీరు ఒరిజినల్ నోటిఫికేషన్ అనేది మీరు చూస్తారు. దాని గురించి డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపిస్తాను చూడండి, ఇదే నోటీసు. ఈ నోటీస్ అనేది మీరు గురువారం నాటికి కానీ శుక్రవారం నాటికి కానీ మీకు దీనికంటే క్లారిటీగా ఇంకా ఒరిజినల్ నోటీస్ నేను మీకు గురువారం కానీ శుక్రవారం కానీ పెడతాను మీకు మళ్ళీ. సో ఇందులో డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ చూడండి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ స్ట్రెస్ కౌన్సిలర్ 2024 అని చెప్పి ఇచ్చాడు. ఇందులో డీటెయిల్స్కి సంబంధించి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ సబ్జెక్ట్స్ నేపాల్ అండ్ భూటాన్ ఫిల్ ఆఫ్ వేకన్సీస్ హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ స్ట్రెస్ అండ్ కౌన్సిలర్. ఏం చెప్తున్నానంటే ఈ ఐటీబీపీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మేము ఇన్వైట్ చేస్తున్నాము. ఇందులో ఎలిజిబిలిటీ వచ్చి మేలు ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్, ఇండియాలో ఎక్కడైనా నివసిస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, ఇంక్లూడింగ్ సబ్జెక్ట్ నేపాల్ భూటాన్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ జనరల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రియల్ టెంపరీ బేసిస్ లైక్లీ పర్మనెంట్ ఐటీబీపీ పే స్కేల్ 4th కింద లెవెల్ 4 కింద వస్తుంది అనమాట. ఇది వచ్చి బేసిక్ వచ్చి 25,500 నుంచి 81,100 వరకు అనేది ఉంటుంది. మీరు స్టార్టింగ్లో శాలరీ 38,000 అనేది తీసుకుంటారు ట్రైనింగ్లోనే, అన్ని అలవెన్స్లు కలిపి చెప్తున్నాను నేను. సో ఇప్పుడున్న ట్రెండింగ్లో కరెక్ట్గా ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు ఈ సంవత్సరం జనవరిలోపు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లు కొడతారో మీరు 3 years సర్వీస్ చేసిన వాళ్ళకంటే మీరు ఎక్కువ శాలరీ అనేది ఇప్పుడు ఈ మూమెంట్లో తీసుకుంటారు. ఎందుకంటే వెంటనే ఇమ్మీడియట్గా జీతాలు అనేది పెంచుతున్నారు. సో అందుకు ఇప్పుడు ఆల్రెడీ సగం మందికి పెరిగిపోయినాయి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా ఇంకా సేమ్ అదే విధంగా శాలరీలు ఉంటాయి కాబట్టి మంచి జీతాలు అనేది మీరు తీసుకుంటారు ఖచ్చితంగా. ఈ వేకన్సీస్ అనేది చూద్దాం. సో మొత్తం చదివితే ఉన్న టైం అంతా వేస్ట్ అంతే తప్ప. హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ స్ట్రెస్ కౌన్సిల్ సంబంధించి మొత్తం 112 పోస్టులు. ఇందులో మేల్కి సంబంధించి UR 37, SCకి 15, STకి 7, OBCకి 24, UWSకి 13, మొత్తం 96 ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి UR 6, SCకి 3, STకి 1, OBCకి 4, UWSకి 2, టోటల్ 16 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా దీనికి డిగ్రీ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇంటర్మీడియట్ అయితే పెట్టడు. ఇది అంత ఆఫీస్ వర్క్ అనమాట. సో ఇలా ఇంటర్మీడియట్ అయితే దీనికి 99% ఇంటర్మీడియట్ అయితే ఉండదు. ఒరిజినల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు చూస్తారు, మ్యాక్సిమం డిగ్రీనే ఉంటుంది ఖచ్చితంగా. దీని యొక్క ఆన్లైన్ లింక్ అనేది వెబ్సైట్ అనేది నేను మీకు లింక్ అనేది పెడతాను. ఆన్లైన్ డేట్ 7th July స్టార్ట్ అవుతుంది. సో అప్పుడనేది మీకు పెడతాను. ఇందులో ఆన్లైన్ ఇది 10% రిజర్వేషన్. ఈ 112 పోస్టుల్లో 10% రిజర్వేషన్ వచ్చి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇస్తారు. ఇందులో అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపాయలు అనేది ఉంటుంది. ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC STలకి ఫీజు అనేది ఉండదు. మిగతా వాళ్ళందరూ ఫీజు కట్టాలి. ఆ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది కట్టాలి. నెక్స్ట్ వచ్చి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి ఏజ్ వచ్చి 20 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలా. ఇందులో ఏజ్ లిమిట్కి సంబంధించి 20 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలా. 20-25 years. SC ST OBC వాళ్ళకి OBCలకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్, SC STలకి అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇందులో ఇచ్చేసినట్టు చూడండి, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈక్వలెంట్ సైకాలజీ ఆర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆఫ్ బ్యాచిలర్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ టీచింగ్ ఆర్ ఈక్వలెంట్. ఏదైనా టీచింగ్ సంబంధించి B.Ed D.Ed ఈ సైకాలజీ గురించి, సో వీటి గురించి చదివిన వాళ్ళే దీనికి మెజారిటీగా ఎలిజిబుల్ అనమాట. సో ఇంకా డీటెయిల్స్ అంటే ఇంక పనికి వచ్చేది అంతే, ఇందులో ఏం లేదు మ్యాటరు. ఇక్కడ ఉంది చూడండి, ద సెలక్షన్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ ఓన్లీ PET PST తర్వాత ఈ ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది. సో ఇందులో పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వాల, అలా అరాకొరా సగం ఇచ్చినాడు. నెక్స్ట్ వచ్చి DME, నెక్స్ట్ డీటెయిల్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్, RME రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నా తెలిసి ఫస్ట్ దీనికి ఎగ్జామ్ పెడతాడు. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి మోల్ ఓపెన్ 7th July నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి
అండ్ విల్ బీ క్లోజ్డ్ 5th ఆగస్ట్ వరకు అయితే ఇది ఆన్లైన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. కరెక్ట్గా ఇంక నెక్స్ట్ ఈరోజు సోమవారం, మంగళవారం, బుధ, గురు, ఇంకో 3 గురు, శుక్ర 4 డేస్లో మీకు నోటిఫికేషన్, ఒరిజినల్ నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో ఇదైతే నోటీస్ మాత్రమే అనమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.